ఇంతకుముందు ఎపిసోడ్లో ఉగాది పండుగకు కుసుమ ఇంటిని అలంకరించి రకరకాల పిండి వంటలు చేసి అందరినీ మెప్పిస్తుంది. అది చూసిన కీర్తికి, రాకేష్కి, కావ్యకి ఇంట్లో వాళ్లంతా కుసుమని అలా పొగడటం నచ్చదు. ఎలాగైనా కావ్యాని మిస్ ఇండియాని చేసి ఆ పొగడ్తలన్నీ తను పొందాలనుకుంది. దీనికోసం వాళ్ళొక ప్లాన్ రెడీ చేసుకుంటారు. మరి రాకేష్, కీర్తి, కావ్యాల ప్లాన్ ఫలిస్తుందా? ఈ ఎపిసోడ్లో చూద్దాం. మరుసటి రోజు ఉదయాన్నే కీర్తి కావ్యాన్ని నిద్రలేపుతూ ఇలా అంది. కావ్య, కావ్య, తొందరగా లే. దానికి కావ్య బలవంతంగా నిద్రలేస్తూ, అబ్బా ఏంటొదినా, అర్ధరాత్రి వచ్చి ఇలా నిద్రలేపుతున్నారు, అసలే మంచి కలలో ఉన్నాను. అవునా, ఏంటా మంచి కల? నేను ఆల్రెడీ మిస్ ఇండియా అయిపోయినట్టు, అందరూ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నట్టు, నేనొక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ అయినట్టు, అలాగే నాకు ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చి ఆ స్టోరీ వింటుంటే నువ్వొచ్చి నిద్రలేపావు. పోవద్దునా, నా స్టోరీ డిస్కషన్ చెడగొట్టావు. ఇంకొంచెం ఉంటే మూవీకి అడ్వాన్స్ తీసుకునేదాన్నిగా, అనవసరంగా నిద్రలేపేశావు. అమ్మా మహారాణి, ఇలా నిద్రపోతూ కలలు కంటే మిస్ ఇండియాలు, హీరోయిన్లు అయిపోరు. మరేం చేస్తే అవుతారు దినా? ఇలా అర్ధరాత్రి లేస్తే అవుతారా? అవును, అలా లేస్తేనే అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్ధరాత్రి కాదు, మార్నింగ్ 5 అయింది. పద వర్కౌట్ చేద్దువు గాని. కొత్తగా ఈ వర్కౌట్ ఏంటోదినా? మరి మిస్ ఇండియా అంటే ఊరికే అయిపోతారా? వాటికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. దానికి తగ్గట్టు నీ బాడీ స్ట్రక్చర్ని మార్చుకోవాలి. ఇంకా ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే తెల్లారిపోతుంది. తొందరగా లేచి ఫ్రెష్ అయి బయటికి రా, వర్కౌట్ చేద్దాం. కావ్య, కీర్తి బయటకొచ్చేసరికి కుసుమ ఇంటి పనులు చేస్తూ కనిపిస్తుంది. తెల్లారక ముందే నిద్రలేచిన వాళ్ళిద్దరినీ చూసి కుసుమ షాక్ అయింది. ఏంటి కావ్య, మీరు రాత్రంతా పడుకోలేదా? లేదా పొద్దున్నే లేచి ఏమైనా కావాలా? కాఫీ, టీ పెట్టివ్వమంటారా? నీ సాయం మాకవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో, మా పని మేం చూసుకుంటాం అని హాట్ వాటర్ పెట్టి లెమన్ హనీ కలిపి ఇవ్వడానికి ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు హాట్ వాటర్ మీద పడి కీర్తికి చెయ్యి కాలింది. అబ్బా, చెయ్యి కాలిపోయింది. అయినా ఈ పొయ్యి మంటేంటి ఇంత వేడిగా ఉంది? పొద్దున్నే అనవసరంగా చెయ్యి కాల్చుకున్నాను. మీకెందుకక్క ఈ పనులన్నీ? నన్ను అడిగితే నేను చేసిస్తానుగా. అసలే పొయ్యి వేడి మీకు అలవాటు లేదు. నేనున్నానుగా, ఇటివ్వండి, నీళ్లు నేను కలిపిస్తాను అని కుసుమ వేన్నీళ్లు కలిపిస్తుంది. ఆ నీళ్ల గ్లాసు ఇష్టం లేకపోయినా తీసుకుని ఇద్దరూ విసురుగా బయటకొచ్చేస్తారు. అమ్మో కావ్య, ఈ వంట పనులన్నీ మనం చెయ్యలేం గాని నీకొక షెఫ్ని పెడతాను. రోజూ అతనే నీకు డైట్ ఫుడ్ వండి మన ఇంటికి పంపిస్తాడు. దాన్ని మెయింటైన్ చెయ్యి. నీ బ్యూటీ గురించి నేను చూసుకుంటాను. అలాగే వదినా, నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఈ మాటలన్నీ కుసుమ పక్క నుండి వింది. కాని అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదు. ఏంటక్కా, ఏదో షెఫ్ డైట్ అంటున్నారు? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? ఓహో, నీకు ఇంగ్లీష్ కూడా అర్థమవుతుందా? అయినా నీ పని నువ్వు చూసుకోకుండా మా మాటలన్నీ దొంగచాటుగా వింటున్నావా? ఈ విలేజ్ పీపుల్ ఇంతే, ఎప్పుడూ పక్కవాళ్ల విషయాల్లో తలదూర్చడం తప్ప ఇంకో పనే ఉండదు వీళ్ళకి అని కావ్య నిష్ఠూరంగా మాట్లాడింది. అప్పుడే అక్కడికొచ్చిన రాకేష్, బాగా అన్నావు కావ్య. వీళ్ళంతా ఎప్పుడు పక్క వాళ్ళకి ఏదో ఒకటి చేసి మెప్పు పొందాలని చూస్తుంటారు. ఇలా అక్కర్లేని ప్రతి దానిలో తలదూరిస్తే ఇలాంటి అవమానమే జరుగుతుంది. ఆ మాటలకి కుసుమ తలదించుకుంది. అప్పుడే అక్కడికి రాజేష్ వచ్చి ఇలా అడుగుతాడు. ఏంటి, 3 కోతులు ఒక్కచోట చేరాయి? మళ్ళీ ఎవరినెగతాళి చేయడానికి సమావేశమయ్యారో? ఎగతాలా? ఎగతాలేంటి? అయినా ఒకరు నెగతాళి చేసే అవసరం మాకు లేదు. మేమెప్పుడైనా ఉన్నదే మాట్లాడతాం. అయినా కోతులంటున్నారేంటి? మేం మీ కంటికి కోతుల్లా కనిపిస్తున్నామా? అమ్మో, తప్పు తప్పు. మిమ్మల్ని కోతులతో పోల్చి వాటి పరువు తీసినందుకు నేను వాటికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఏదో పాత సామెత ఒకటుందిగా, కోతి కోతి నువ్వెందుకు పుట్టావే అంటే అందంగా ఉన్న వాళ్ళని వెక్కిరించడానికి అందంట. ఆ సామెత వాడదామని చెప్పి మిమ్మల్ని కోతులతో పోల్చి వాటి పరువు తీశాను. అప్పుడు రాకేష్ వాళ్ళ అన్నయ్యతో, చూడన్నయ్యా, కొత్తగా వచ్చిన వాళ్ళని వెనకేసుకురావడం కోసం మమ్మల్ని వాళ్ల ముందు చులకన చేయాల్సిన అవసరం లేదు. ఆయన అక్కర్లేని అన్ని పనుల్లో దూరుతుంది మీ కొత్త కోడలు.
ఈ మాటలేవో ఆవిడకే చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది అని. అదే కదా, ఈ కొత్త కొడలు గారి ఆర్భాటాలు ఎన్నాళ్ళు? ఈమెని వెనకేసుకురావడం కోసం వీళ్ళు చేసే ఈ డప్పుల చప్పుడు ఇంకెన్ని రోజులో నేను చూస్తా. నీలాగా ఎదురు డబ్బిచ్చి మరీ డబ్బు కొట్టించుకోవాల్సిన అవసరం కుసుమకు లేదే. తను ప్రవర్తించే తీరు, తను మాట్లాడే పద్ధతి, అదే తనకి గౌరవాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఆయన చెమట పట్టకుండా ఏసీలో తిరుగుతూ కూడా సెంటు కొట్టుకొని తిరిగే మీకెలా తెలుస్తుందిలే పైరగాలిలో వచ్చే పూల సుగంధం వాసన. కుసుమ ముందు రాజేష్ అలా మాట్లాడటం కీర్తికి నచ్చలేదు. ఇక్కడ ఎవ్వరూ డబ్బిచ్చి మరీ డప్పు కొట్టించుకోవట్లేదు. ఇలా నక్క వినయాలు ప్రదర్శించి గౌరవం తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. సొసైటీలో మా డబ్బున్న వాళ్లకెప్పుడూ గౌరవం దొరుకుతూనే ఉంటుంది. అది లేని వాళ్లే మమ్మల్ని చూసి మాలా బ్రతకలేక ఇలా మాటలంటుంటారు. డబ్బుతో అన్నీ కొనగలవే, కానీ ప్రేమ, ఆప్యాయత, ఆనందాన్ని కొనలేవుగా. నీ డబ్బు చూసి అందరూ నీ దగ్గరికి రావచ్చు, కానీ నీ దగ్గర డబ్బు లేనప్పుడు కూడా వాళ్ళంతా ఉండటమేనే నిజమైన జీవితాన్ని జీవించటం అంటారు. బావగారు, నాకోసం మీరిద్దరూ గొడవ పడకండి. ఇక్కడ తప్పు నాదే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేనే అనవసరంగా మధ్యలో వచ్చాను. తప్పు నాదే. సారీ అక్కా, సారీ కావ్య. ఇది విన్నారుగా, ఇప్పుడు అర్థమైందా? ఎవరు కోతులో, ఎవరు మధ్యలోకి ఎవరొచ్చి దూరారో. ఇక మీరు దయచేస్తే మా పని మేం చూసుకుంటాం. అప్పుడే హాల్లోకి రఘురాం, కౌసల్య కూడా వస్తారు. ఏంట్రా అందరూ ఒకచోట చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని పిలిస్తే మేం కూడా వచ్చేవాళ్ళంగా. మీరు మాత్రమే ఆనందాన్ని పొందాలా ఏంటి? మేమిద్దరం అప్పుడే వేరైపోయామా మీకు? అక్కడ సిచ్యువేషన్ చూసి కౌసల్యకి ఏదో తేడాగా అనిపించింది. అప్పుడు రఘురాంని అడ్డుకొని, యావండి, మీరు కొంచెం ఆగండి. ఇక్కడ పరిస్థితి చూస్తే వాళ్ళందరూ నవ్వుకుంటున్నట్లు లేదు, ఏదో గొడవ పడుతున్నట్టుంది. చూడండి, అందరి మొహాలు మాడిపోయున్నాయి. ఓ అవునా కౌసల్య, నేనే సిచ్యువేషన్ రాంగ్ గా అర్థం చేసుకున్నానా? అనవసరంగా రాహుకాలంలో వచ్చినట్టున్నా. సరే, అలాగైనా ఈ గొడవని మనం ఆపాలి కదా, అందుకే వచ్చినట్టున్నాం. అమ్మా కుసుమ, ఆకలిగా ఉంది, ఏం వంట చేశావు అని టాపిక్ డైవర్ట్ చేశాడు. అప్పుడు కుసుమ రఘురాంతో, మీకిష్టమైన నీటి బీరకాయ కూర చేశాను మావయ్యా, సంగటి కూడా చేశాను. అలాగే అత్తయ్యకి ఇష్టమైన పెసరట్టు, నేతి దోశ వేశాను. ఇక మిగిలిన వాళ్లకి కూడా ఏమేమిష్టమో అన్నీ చేశాను. అందరూ వస్తే తినటమే ఆలస్యం. ఏంటి, నాకిష్టమైన నేతి బీరకాయనా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు, అందరం భోజనానికి వెళ్దాం పదండి. అనగానే కీర్తి, మాకొంచెం పనుంది గాని మీరెళ్ళి ఆ పట్టేదో పట్టండి మావయ్య గారు, మేం తర్వాత తింటాం. మాకంటే ఎవరికమ్మా కీర్తి? ఇప్పుడు మీ కొత్త కొడలు వెనక ఎవరెవరు వెళ్తారో వాళ్ళు మాత్రం కాదని నాన్న. ఓహో, అయితే ఆ పని మీ త్రిమూర్తులకే అన్నమాట. కానివ్వండి కానివ్వండి, లోకాల నేలే త్రిమూర్తులకు కూడా మీ అంత పనుండదు. మీ పని మీరు కానివ్వండి. ఒరే రాజేషు, కౌసల్య, మనం వెళ్లి భోజనం ఒక పట్టు పడదాం పదా. అమ్మా కుసుమ, వడ్డిద్దుగానిరా అమ్మా. వాళ్ళు నలుగురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అప్పుడు కీర్తి, రాజేష్, కావ్యలు ఇలా మాట్లాడుకుంటారు. ఇంతకీ మీ ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఈరోజు ఈవినింగ్ బయటికెళ్ళాలి, ముఖ్యమైన వాళ్ళని కలవాలి. అలాగే కావ్యాన్ని కూడా వాళ్ళకి పరిచయం చెయ్యాలి. అలాగే కావ్య కోసం కొత్త బట్టలు కూడా కొనిపెట్టాను. కావ్య, ఈరోజు పార్టీకి నువ్వవే వేసుకో. నిజమా వదినా? ఈరోజు పార్టీకెళ్తున్నామా? నా కోసం కొత్త బట్టలు కూడా కొన్నారా? హౌ క్యూట్ వదినా మీరు. నా కోసం ఇంత చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఎవరు దినవాళ్ళు? ఎక్కడ పార్టీ? నేను కూడా రావచ్చా? లేదు రాకేష్, అది చాలా పెద్ద హోటల్. 2 పాసెస్ దొరికాయి. దానికి 3 months ముందే బుక్ చేసుకోవాలి. ఏదో నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎక్స్ట్రా డబ్బు ఖర్చు పెట్టి మరీ 2 పాసులు తెప్పించగలిగాను. సారీ, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాన్లే. ఆ మాటలకి రాకేష్ తలదించుకొని మౌనంగా ఉన్నాడు. వాళ్ల ముగ్గురు మాట్లాడేది కుసుమ చాటు నుండి వింటుంది. కావ్యాని, కీర్తి ఇలా పార్టీలంటూ రాత్రుళ్ళు తీసుకెళ్లి తిప్పటం తనకెందుకో నచ్చలేదు. ఈ విషయం అత్తయ్యకి, మావయ్యకి తెలిస్తే బాధపడతారనుకుంది. దానికోసం ఆలోచించింది. ఇంతకీ రాకేష్ ఎందుకు మౌనంగా తలదించుకున్నాడు?
కుసుమ ఏమాలోచించబోతుంది? కీర్తి కావ్యాని పార్టీకి తీసుకెళ్తుందా లేదా? తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. రామగిరి అనే గ్రామంలో రఘురాం ఇల్లు ఒక ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబానికి పెట్టింది పేరు. తెల్లవారుజామున 6 గంటలకే ఆ ఇంటి ముంగిట కీర్తి, కుసుమ కల్లాపి జల్లి ముగ్గులు వేస్తున్నారు. లోపల కౌసల్య పొయ్యి మీద పాలు కాస్తోంది. కుసుమా, మనకీరోజు చేపల చెరువు దగ్గర పనెక్కువగా ఉంటుంది. రాజయ్య వాళ్ళు 6 గంటలకల్లా వలలు వేస్తామన్నారు. కాని అక్క, పైన ఆకాశంలో మబ్బులున్నాయి కదా, ఒకవేళ వర్షం పడితే చేపలు బయటకి రావటం కష్టమేమోనని భయంగా ఉంది. భయమెందుకు కుసుమా? వర్షం పడితేనే చేపలింకా బయటకొస్తాయి. తొందరగా పనులు కానివ్వు. అత్తమ్మకి కాఫీ ఇచ్చాక బయలుదేరదాం. కాసేపటికి కౌసల్య కాఫీ గ్లాసులతో బయటకొచ్చింది. ఏమ్మా కోడళ్ళు, పనులన్నీ అయిపోయాయా? మీరీ చేపల వ్యాపారం మొదలెట్టిన దగ్గర నుండి నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు. అందుకే మీకు నేనే కాఫీ తీసుకొచ్చాను. పని కంటే ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. పర్వాలేదత్తమ్మా. మావయ్య గారు, రాజేష్ బావగారు, మా ఆయన పొలంలో అంత కష్టపడుతుంటే మేమింట్లో ఖాళీగా కూర్చోలేం కదా. ఈ వ్యాపారం వల్ల మనింటి ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. మీలాంటి కోడళ్ళు రావటం మా అదృష్టం. సరే, కాఫీ తాగి వెళ్ళండి. మీకోసం నేను టిఫిన్ రెడీ చేస్తాను. కీర్తి, కుసుమ ఇద్దరూ ఊరి చివర ఉన్న చిన్న చెరువు దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జాలర్లు వలలు వేసి చేపలు పడుతున్నారు. అమ్మగారు, ఈ రోజు జల్లెలు బొచ్చలు బాగా పడ్డాయి. ఇక ఒక 20 కేజీల వరకు ఉంటాయనుకుంటా. సరే రాజయ్య, జాగ్రత్తగా తూకం వెయ్యి. కుసుమా, నువ్వా లెడ్జర్ బుక్ తీసుకో. ఏ రకం ఎన్ని కేజీలుందో రాసుకో. అక్కా, ఈసారి పెద్ద చేపలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్లో హోటల్ వాళ్ళు చేపలు అడుగుతున్నారుగా, వాళ్ళకి రేటు పెంచి చెప్పనా? వద్దొద్దు కుసుమా, మన దగ్గర నాణ్యత ఉంటుంది కాబట్టే అందరూ చేపలు కొనడానికి వస్తారు. మనం ఎలా పడితే అలా రేట్లు పెంచకూడదు. కిలో మీద 2 రూపాయలు తక్కువైనా సరే అమ్మేటప్పుడు తూకం విషయంలో కూడా పక్కాగా ఉండాలి. అమ్మేది 10 మందికైనా వాళ్ళు మళ్ళీ మన దగ్గరికే రావాలి. అప్పుడే ఒక వ్యాపారక్కడికొచ్చాడు. కీర్తి గారు, ఈరోజు మొత్తం స్టాక్ నేను తీసేసుకుంటాను. కిలో 120 ఇస్తాను. వద్దు సుబ్బయ్య గారు, బయట మార్కెట్లో 150 ఉంది. మేం పల్లెటూరి వాళ్లమని తక్కువ అంచనా వేయకండి. మీరు 140 ఇస్తేనే ఇస్తాం, లేదంటే మేమే సంతలో అమ్ముకుంటాం. అవును సుబ్బయ్య గారు, మేమమ్మేవి తాజా చేపలు, నిన్న మొన్నటి చేపలు కావుగా. సరే సరే, మీ తెలివి ముందు నేను గెలవలేను. 140కే తీసుకుంటాను. ఇలా కీర్తి, కుసుమ చెరువు దగ్గర కష్టపడుతుంటే మరోవైపు రాజేష్ మరియు రాకేష్ పొలంలో హలంతో దున్నుతున్నారు. ఎండ ముదురుతుంది. రఘురాం గట్టుమీద కూర్చొని పని పర్యవేక్షిస్తున్నాడు. నాన్నా, ఈసారి విత్తనాల ధరలు చాలా పెరిగిపోయాయి. ఎరువుల స్టాక్ కూడా లేదు. పెట్టుబడికి ఇంకా 20,000 తక్కువ అవుతున్నాయి. అవునన్నా, వర్షం సరిగా పడకపోతే మనం వేసిన పెట్టుబడి కూడా తిరిగి రాదు. మళ్ళీ అప్పు చేయక తప్పరా? అప్పంటేనే నాకు భయంగా ఉందిరా. మన పెద్దలెప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు. కానీ ఈ కాలంలో వ్యవసాయం అంటేనే రిస్క్ అయిపోయింది. కాసేపయ్యాక కీర్తి, కుసుమ టిఫిన్ బాక్సులతో పొలం దగ్గరికొచ్చారు. ఏమైంది? ముగ్గురు అలా మొహాలు వేలాడేశారు. పొలంలో ఏదైనా సమస్య? నీకు తెలీదు కుసుమా, ఈసారి పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది. పెట్టుబడికి ఇంకా 20,000 తక్కువ అవుతున్నాయి. అప్పు కోసం ఆలోచిస్తున్నాం. అప్పెందుకు రాకేష్? మీ వెనుక మీ భార్యలున్నారని మర్చిపోయారా? ఇదిగోండి, ఈ వారం చేపల వ్యాపారంలో వచ్చిన లాభం 15,000. ఇంకో 5,000 నా దగ్గర దాచిన ఉన్నాయి. కీర్తి చీర కొంగులో నుండి డబ్బు తీసి రాజేష్కిచ్చింది. కీర్తి, వీటిని మీరు చేప పిల్లలు కొనడానికి, చేపల దానాకి వాడాలి కదా. ఇవన్నీ మీ కష్టార్జితం కదా. మళ్ళీ మీరే మాకు సాయం చేస్తున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇల్లన్నాక కష్టసుఖాలు అందరివి. మీరు పొలంలో కష్టపడుతుంటే మేం గట్టు మీద కూర్చుని చూస్తామా? మన వ్యవసాయం బావుంటేనే అందరం సంతోషంగా ఉంటాం. ఒరే రాజేషు, చూసావా నా కోడళ్ల మనసు? ఇంటిని చక్కదిద్దటమే కాదు, చేదోడు వాదోడుగా నిలబడడం కూడా తెలుసు వీళ్ళకి. నా పొలం పెట్టుబడి బాధ తీర్చేశారు తల్లులు. ఆ రోజు సాయంత్రం పొలం పనులయ్యాక అందరూ ఇంటికి చేరుకున్నారు. అలాగే మళ్లీ చేపలమ్మడానికి వెళ్లిన కోడళ్లు కూడా ఇంటికొచ్చేశారు.
కీర్తి కుసుమని చూసిన కౌసల్య, అమ్మా కీర్తి, ఈరోజు చేపల అమ్మకం అయిపోయిందా? మీ మొహం చూస్తే చాలా అలసిపోయినట్టున్నారు. మీ కష్టం చూస్తే నాకు ముచ్చటేస్తుంది తల్లి. ఇంట్లో పనులు చేసుకొని హాయిగా ఉండే బదులు ఇలా ఎండలో చేపలమ్ముతున్నారు మీరు. చేపలన్నీ అమ్మడం అయిపోయిందత్తయ్యా. ఈరోజు చిన్న చేపలు కొన్ని మిగిలితే ఊరి చివర ఉన్న పేదవాళ్లకిచ్చేసొచ్చాం. వాళ్ళు చాలా సంతోషించారు. అత్తయ్య, మన ఇంటిని నిలబెట్టడానికి మేం చేసే పని అంత గొప్పదేం కాదు. కానీ మీరు ఇంటి దగ్గరుండి ఇంతమందికి కావలసిన అన్ని వంటలు చేస్తున్నారు. మీరే మాకంటే ఎక్కువ పని చేస్తున్నారత్తయ్యా. అవునత్తయ్యా, మీరు మా కోసం చాలా కష్టపడుతున్నారు. అక్క, రేపుదయం మన ఊళ్ళో సంత ఉంది కదా, మనం ఎండు చేపలు కూడా కొన్ని ప్యాక్ చేసి తీసుకెళ్దామా? వాటికి కూడా గిరాకీ బావుంటుంది. మంచి ఆలోచన కుసుమా. వృధా చేయడం కంటే విలువ పెంచి అమ్మటం గొప్ప విషయం. అప్పుడే రాజేష్, రాకేష్ అక్కడికొచ్చారు. అమ్మా, నీ కోడళ్ళు మామూలు కోడళ్ళు కాదు, మన ఇంటికొచ్చిన లక్ష్మీదేవతలు. ఈరోజు మేం పెట్టుబడి కోసం బాధపడుతుంటే వాళ్ల దగ్గరున్న డబ్బిచ్చి మా భారం సగం తగ్గించేశారు. అవునమ్మా, మేం వ్యవసాయం చేస్తుంటే వీళ్ళు వ్యాపారంతో మాకు ఆర్థికంగా వెన్నెముకలా నిలబడ్డారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? నాకు తెలుసురా, ఆడపిల్ల తెలివి పెరిగితే ఇల్లు వెలుగుతుంది. ఈ మాటకి నా కోడళ్లే నిదర్శనం. అలా అంతా ప్రశాంతంగా ఉండగా కొద్ది రోజుల తరువాత ఊళ్ళో భారీ వర్షాలు కురిశాయి. చెరువు పొంగి చేపలన్నీ కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కీర్తి, కుసుమ రాత్రికి రాత్రే చెరువు దగ్గరికి వెళ్లి జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కా, వరద ఉధృతి పెరుగుతుంది. చెరువుగట్టు తెగిపోయేలా ఉంది. ఏం చేద్దాం? రాజయ్యని పిలువు కుసుమా. గట్టుగడ్డంగా ఇసుక బస్తాలు వేయిద్దాం. మన మనుషులందరినీ రమ్మను. చేపలు పోతే మన 6 నెలల కష్టం పోయినట్టే. కీర్తి ఆ రోజు రాత్రి ఊరందరినీ పిలిచింది. గ్రామస్తులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈ వర్షం ఇంకా పెరిగితే మనూరి చెరువు తెగిపోతుంది. దానివల్ల మన ఊరు మొత్తం మునిగిపోతుంది. అలాగే మనం నిలువ నీడలేని వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు రాత్రి అందరం కష్టపడి ఈ చెరువు కట్టని ఇంకా బలంగా చేద్దాం. అలా అయితే మన చెరువుకేం కాదు. కీర్తి మాట విని అందరూ కలిసి చెరువుకి గండి పడకుండా పెద్ద గట్టు వేశారు. అలా చెరువుకి గండి పడకుండా అందరి సాయంతో కీర్తి చెరువుని కాపాడింది. మరుసటి రోజు వర్షం తగ్గాక అందరూ ఆమె సాహసాన్ని మెచ్చుకున్నారు. కీర్తి, నువ్వు చేసిన పని వల్ల మన చెరువు రక్షించబడటమే కాదు, చుట్టుపక్కల పొలాలు కూడా వరద నుండి తప్పించుకున్నాయి. ఒకవేళ ఈ చెరువు తెగితే మన ఊరి పంటలకు నీళ్లుండేవి కాదు, అలాగే పశువులకు నీళ్లు కూడా ఉండేవి కావు. నీకింత ధైర్యం ఎక్కడిది తల్లి? మావయ్య గారు, భయం కంటే బాధ్యత ముఖ్యం. ఇంతకాలం ఈ చెరువు మనకు అన్నం పెట్టింది. నీళ్లని కాపాడుకుంటేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్రపంచంలో జీవకోటికి ఈ నీరే కదా ఆధారం. కీర్తి మాటలకి ఊరంతా చప్పట్లతో మారుమోగింది. కొంతకాలం గడిచింది. ఆ ఇంటి కోడళ్లు చేసిన చేపల వ్యాపారం విజయవంతమై పెద్ద కంపెనీగా మారింది. రాజేష్, రాకేష్ వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు ప్రవేశపెట్టి గొప్ప రైతులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ పల్లెటూళ్ళలో రఘురాం కుటుంబం అంటే అందరికీ గౌరవం పెరిగింది. చూసావా కౌసల్య, మన కోడళ్ళు మన వంశ గౌరవాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో? అవునండి, మన కోడళ్ళు వంటింటికే పరిమితం కాకుండా తెలివితో వ్యాపారాన్ని విజయవంతం చేశారు. కీర్తి, కుసుమ ఇద్దరూ నవ్వుతూ తమ పనుల్లో నిమగ్నమైపోయారు. వాళ్ల మధ్య ఉన్న ఐకమత్యం, తెలివితేటలు ఆ ఇంటికి శాశ్వతమైన ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాయి.